ముందు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. బోరబండలో 500 మంది బీఆర్ఎస్ శ్రేణులు హస్తం పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగలేదని నవీన్ యాదవ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమన్నారు. గడిచిన 3 నెలల్లో 150 కోట్లతో జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేశామని చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించామని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో మర్చిపోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. బోరబండ డివిజన్ నుంచి బస్తీల నుంచి వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మనతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఏంటి చేరికలు ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తున్నారు జనాలకు? అన్న, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక నమ్మకంతో కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో చేస్తున్నటువంటి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు బోరబండ డివిజన్ సంబంధించినటువంటి సాయిబాబా నగర్ బస్తీ పెద్దలు రాము నాయక్ గారు, నవీన్ నాయక్, పెద్దిరాజు, మధు అండ్ స్వరాజ్ నగర్కి సంబంధించినటువంటి పెద్దలు యాదయ్య గారు, వాళ్ళ మహిళా నాయకులు, మైనారిటీ నాయకులు, అలానే పెద్దమ్మ నగర్ సంబంధించినటువంటి వీరేశం గారు అండ్ వాళ్ళ వెంకటేశమ్మన్న వాళ్ళ సభ్యులందరూ, ఇంకా శిల్పీ నగరు, బంజారా నగరు, ఇట్లా అనేక బస్తీల నుండి పెద్ద ఎత్తున వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బస్తీ సమస్యలు అడిగినారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా నేను పనిచేస్తానని చెప్పడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ మేము 10 ఏళ్లలో మేమే అభివృద్ధి చేశాం, 2 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు, ఎలక్షన్ కోసం అని మంత్రులు దిగుతున్నారు అంటున్నారు. ఈరోజు వారి చేరికలే వారి మాటలకు ఉదాహరణ. ఈరోజు గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే అంటున్నారు, 10 సంవత్సరాల నుండి మేము ఏమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగలేదు. ఈరోజు 2 నెలల్లో ఎన్ని కోట్ల రూపాయల వర్క్స్ చేస్తూ ఉన్నారు. మేము నష్టపోతున్నాం. ఈరోజు ఈ సమయంలోనన్నా మేము కాంగ్రెస్ రాకపోతే మా బస్తీలు అభివృద్ధిలో వెనుకబడతాయని చెప్పి వాళ్ళందరూ కూడా బస్తీల అభివృద్ధి కొరకు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని